నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 42వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సో అంగరంగ వైభవంగానే ఆవిర్భావ సభ జరుగుతుందని కూడా అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 41 ఏళ్ల జర్నీ కోసం ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలుగుడి పార్టీ అండి. అది అంటే ప్రత్యేకించి రాజకీయాలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, బీజేపీ రకరకాల పార్టీలు ఉండొచ్చు. ఈ అన్ని పార్టీల్లోనూ ప్రత్యేకించి తెలుగువాడు ఓన్ చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలకి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, భావోద్వేగ బంధం అంటారు దాన్ని. అది ఎలా వచ్చిందంటే, ఈ దేశాన్ని కాంగ్రెస్ అప్రతిహతంగా పరిపాలిస్తున్నప్పుడు, ఈ కాంగ్రెస్ తప్ప ప్రత్యామ్నాయం కనిపించినప్పుడు, ఒకవేళ కనిపించిన జనతా పార్టీ రూపంలో అది ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపలే పటాపంచలేకపోయినప్పుడు, ఈ దేశం అంతా ఒకే చట్రం కింద కాంగ్రెస్ పార్టీ అధికారం ఆ నీడలోనే ఉంది. ఎక్కడన్నా 1-2 పార్టీలు కమ్యూనిస్టుల కంటే అధికారంలో ఉన్నా కాంగ్రెస్ని ఎదిరించే మునగాడు లేడు, కాంగ్రెస్ని దించే శక్తి ఎవరికీ లేదనేటువంటిది ఉంది. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేసిన జనతా పార్టీ ప్రయోగం కూడా విఫలమైంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఈ దేశం అంతా కాంగ్రెస్ పార్టీని ఓడించిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించారు జనతా పార్టీ అప్పుడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి తిరుగులేదు. అంటే కాంగ్రెస్ రెండుగా చీలింది. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు అప్పుడు. ఈ రెడ్లు అందరూ కలిపి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. ఏకంగా రెడ్డి కాంగ్రెస్ అని పెట్టేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు కదా వాళ్ళు, కుల పార్టీ అని. అసలు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి అసలు కుల గంజి అంతా చూపించింది వాళ్ళు. మంచిర్యాల చెరువులో విషయం కలిపినట్టు కలిపారు, కులాన్ని తీసుకొచ్చి పెట్టింది వాళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే ఉండకున్నట్టు మాట్లాడి బాధపడితే బాగుండొచ్చు ఎవరన్నా. ఇది నిజం. తర్వాత అందుకనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారు జనం ఆ సమయంలో. అప్పుడు రామారావు గారు సినిమా యాక్టరు, ఆయన సినిమా గ్లామర్ ఉంది, జనం ఎగబడి వస్తారు అంతే తప్ప ఆయన ఎవరు ఓటేస్తాడనేటువంటి భావన ఉంది వాళ్ళకి. ఎందుకంటే రాజకీయంగా ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ, తిరుగులేని శక్తి ప్రపంచంలోనే. ఆయనకు ఆవిడ చాలా మంచి పేరు ఉంది, ఉక్కు మహిళగా. సాక్షాత్తు వాజ్పేయి గారు దుర్గాదేవి అని చెప్పేసి ఆవిడ్ని పొగిడాడు ఇందిరాగాంధీ. నిజంగా ఆవిడ్ని మన ప్రధానమంత్రిగా మనందరూ గౌరవించాలి, మాజీ ప్రధానిగా. అటువంటి పరిస్థితిలో ఒక స్టెమన్, ఒక ధీర వనితగా ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ ఎదుర్కోవడం సామాన్యుడి వల్ల చిన్న విషయం అయితే కాదు, చిన్న విషయం కాదు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నటుడిగా అనేక పురాణ పాత్రలు పోషించి రాముడు, కృష్ణుడు, దేవుడు, వెంకటేశ్వర స్వామి లాగా మహాశివుడి పాత్రలో, భారతం, రామాయణ అన్ని పాత్రలు పోషించేసాడు ఆయన. అందులో స్వామి హీరో పాత్రలో విలన్ పాత్రలు కూడా ఆయన పోషించేసాడు. అటువంటి పాత్రలో ఆయన ప్రజల్లోకి ఉన్నాడు. ప్రజల్లో ఆయన దేవుడిగా చూసి వాళ్ళు ఉన్నారు. సినిమాల వరకు ఇప్పటికీ రాముడు అంటే, కృష్ణుడు అంటే ఆయన ఎలా ఉంటారో తెలియదు. రామారావు రూపురేఖ లావణ్యాలతో ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా ఉంది. అయితే స్వామీజీలు కానీ, అభిమానులు కానీ ఎవరైనా సరే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ అని చెప్పేసి ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి ఎవరు బిరుదు ఇవ్వలేదండి. స్వామీజీ తన నోట్లో చలవోకగా అసూగా వచ్చిందన్నమాట. అదే స్థిరపడింది అది, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి పేరు. అయితే ఇదొక పార్ట్, నటనా వైదుష్యంతో ఇలాగే ప్రజలను ఆకట్టుకోవడం, ప్రజల గుండెల్లోకి వెళ్ళటం, ప్రతి ఇంట్లో క్యాలెండర్ ఉండటం, అదొక ఇది. కానీ ఆయన సినిమాలు కానీ ఒక సందేశం, పేద ప్రజలకు అండగా నిలబడడం, అలాగే ఎలాంటి పాత్రనైనా పోషించడం, వయసుతో సంబంధం లేకుండా. భీష్ముడి పాత్ర ఎక్కడైనా చాలా చిన్న వయసులో, అసలు భీష్ముడు అంటే ఎలా ఉంటాడు రా బాబు అనిపించింది. మన గాంగేయుడు అంటారు భీష్ముడిని. అసలు పురాణాలకి మహాభారతానికి ఆద్యుడు, మూల పురుషుడు భీష్ముడు, శంతన మహారాజు కుమారుడు. గాంగేయుడు అంటాడు, గంగ కుమారుడు అతను. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత్ర పోషించాలంటే ఎవరి మెట్టాడు పోషిస్తే కుదరదు. దానికి తగ్గట్టుగా ఆహార్యం, గంభీరత, నటనా వైదుష్యం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఆయన ఆ పాత్రను మెప్పించాడు, జనాల్లో చూచిపోయింది. అలాగే మహాశివుడి పాత్ర ఏ పాత్ర పోషించాడు. అట్ ది సేమ్ టైం ప్రజల పట్ల బాధ్యత. ఆయన అత్యంత నిజాయితీపరుడుగా, ఉద్యోగం చేసిన నిజాయితీపరుడుగా ఉన్నాడు. అదే రకంగా ఆయన క్రమశిక్షణతో ఉన్నాడు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నాడు. చైనా యుద్ధం వచ్చినా, లేకపోతే రాయలసీమ కొరకు వచ్చినా, దివిసే 30 వచ్చినా,
ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు జోలు పట్టి ఆయన ఆ రోజుల్లో జోలు పట్టి చందాలు వసూలు చేయడం లేకపోతే డబ్బులు వసూలు చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. వీళ్ళందరూ తిరిగి వాళ్ళు ఇవ్వటమే కాకుండా ప్రజల దగ్గర సేకరించి ప్రభుత్వాలకి ప్రజలకి అండగా నిలబడ్డాడు. ఇది ఒక పాజిటివ్ కోణం, ప్రజల పట్ల బాధ్యత. అది మా ఊరు కూడా వచ్చాడండి. 1953లో ఎప్పుడో రాయలసీమ కరువు వచ్చినప్పుడు ఆయన జమున్ గారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి మా ఊరు వస్తే, మా ఊళ్ళో జమీందారు రామకృష్ణ గారు అని ఉండేవాడు ఆయన, మా తాతయ్య అవుతాడు. ఆయన 5,000 ఇచ్చాడు ఆ రోజుల్లో. 5,000 ధాన్యం బస్తా అప్పట్లో 15 రూపాయలు. ఒక క్వింటాల్ ధాన్యం బస్తా 15 రూపాయలు ఉన్న రోజుల్లో ఆయన 5,000 రూపాయలు విరాళం ఇచ్చాడు. ఇంట్రావణ గారు వచ్చాడండి. అలాగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ప్రజల గుండెల్లో ఇతను మహానుభావుడు, దేవుడు మనుష్య రూపంలో ఉన్నాడు అనుకుని ఆరాధించేవారు ప్రజలు. తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని గుండు గీయించుకుని మళ్ళీ ఆ గుండుని రామారావు గారు చూపించేవారు. యాక్చువల్గా తిరుపతి వెళ్తే గుండు గీయించుకుని దేవుడు చూపించాలి మన గుండు. స్వామి నా తలనీలాలు సమర్పించాను, నేను తలనీలాలు సమర్పించినట్టు ఏమనుకుంటానో తన అహాన్ని విడిచిపెట్టినట్టు అనమాట. అది ఆయన ఆ గుండు చూపించి దండం పెట్టుకుని వచ్చేవారా, తిరిగి ఆ గుండెని తీసుకెళ్ళి రామారావు గారు చూపించేవారు. వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయి. అవును, కరెక్టే. ఇది అంతగా జనంలోకి వెళ్ళిపోయాడు. ప్రతి ఇంట్లోనూ ఒక క్యాలెండర్ ఉండేది. అప్పట్లో క్యాలెండర్లు వచ్చాయి. ఈయన కృష్ణుడిగా ఉన్నది, రాముడిగా ఉన్నది, వెంకటేశ్వర స్వామి కింద ఉన్న ఫోటో క్యాలెండర్లు ఉండేవి. అవన్నీ రామారావు గారు ఉంటే ప్రతి ఇంట్లో అలాంటి క్యాలెండర్ ఏదో ఉండేది. వీళ్ళందరూ మనసులోకి అలా వెళ్ళిపోయిన మనిషి పార్టీ పెట్టేటప్పటికి ఎక్స్పెక్ట్ చేయరు కొంతమంది. కానీ కాంగ్రెస్ ఏమంచనా వేశారంటే కాంగ్రెస్ పెద్దలు ఏముంటుందిలే, ఓట్లు ఏమేస్తారు, రాజకీయం వేరు సినిమా వేరు అనుకున్నారు. ఈయన బయట రావడం, ఈయన తెలుగుదేశం పార్టీ రైట్ వింగ్, కానీ ఆయన భావజాలం లెఫ్ట్ వింగ్, అంటే కమ్యూనిస్ట్ భావజాలం. నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నమాట. అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరిని ఇవ్వగలిగాడండి? ఇవ్వగలడా? నక్సలైట్లు అప్పటికి నక్సలైట్లు అణిచేస్తున్నారు. ఈ ఎమర్జెన్సీ టైంలో ఈ తిరుగుబాటుని ఆటలు అణిచేసి నక్సలైట్లు పిట్టలా కాల్చేస్తున్నారు. అటువంటి టైంలో నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నట్టు. అంత సాహసం అది. అలాగైనా ప్రజలు గుండెలోకి వెళ్ళిపోయాడు. 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాడు, అన్నమాట నిలబెట్టుకున్నాడు. అధికారంలో అండ్ పటేల్ పట్వారీ వ్యవస్థ కూడా రద్దు చేసింది. 9 నెలలు అధికారానికి రావడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఆ పరిపాలన, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ అధికార మతం, దురహంకారాలు ఇవన్నీ భరించి సహించి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు తెచ్చుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. కూడు గుడ్డ ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరం అది. కడుపుకు అన్నం కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఈ 3 నెరవేర్చాడు ఆయన. అలాగే వితంతు పెంచని చెప్పేసి 35 రూపాయలు ఇచ్చాడు ఫస్ట్ లైన్. అలాగే రైతులకి కరెంటు బిల్లు కట్టలేక ఎకరాలు అమ్మేసుకునేవారు. అప్పుడు స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. 5 hours ఫర్ మోటార్ వరకు ఫ్రీ, ఆ పైన ఉంటుంది, 50 రూపాయలు కడితే చాలు సంవత్సరానికి. ఇలాగా లేదా నెలకు మొత్తం మీద ఆయన చాలా బాగా చేశాడు. ఇంటింటికి నీటి పథకం, రక్షిత మంచినీటి పథకం అని చెప్పి ప్రతి ఇంటికి మంచినీళ్ళు, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ప్రతి ఊళ్ళోను, అక్కడి నుంచి ఇంటికి మంచినీళ్ళు. రక్షిత నీటి మంచి పథకం అనేది ఉంటుంది. అది రామారావు గారు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రక్షిత ఆ వర్డ్ తో మంచినీటి పథకం అనేది లేదు. ఇలాగా ఆయన కొన్ని సంస్కరణలో ప్రజల పట్ల బాధ్యత ఇవన్నీ చేసుకుంటూ చెప్పిన మాట మీద నిలబడుతూ నిజాయితీగా ఉండడం, బోల్డ్గా ఉండడం, చేయాలనుకున్న పని ఎక్కడా సెషన్ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ చేశాడు ఆయన. పటేల్ పట్వారీ వ్యవస్థలో ఒక కాలం బోర్డు మీద ఎగరగొట్టేశాడు. అంటే 2వసారి తెలంగాణ స్వతంత్రం తీసుకొచ్చాడు. ఇక ప్రజల గుండెల్లోకి 2 రూపాయల కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థలో అనేక సంస్కరణలు ఇవన్నీ మనం అందరం చెప్పుకుని ఇవి కాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. అభ్యుదయవాదం ఆయన అంతా. ఇలాగా ఆయన ప్రజల గుండెలోకి వెళ్ళిపోయాడు. కాబట్టే 84లో అప్రజాస్వామిక విధంగా ఆయన దించేసినప్పుడు ప్రజలందరూ ఏకమైపోయి తిరిగి ఆయన కూర్చోబెట్టారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ కూడా తల వంచింది. ప్రజాభిష్టానికి, ప్రజల తాలూకు పోరాటానికి తల వంచి తిరిగి ప్రతిష్ఠించింది ముఖ్యమంత్రిగా. ఇది చరిత్ర. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చరిత్ర అంతా తీసుకొచ్చి చెప్పారు మీరు, రామారావు గారు చేసిన సంస్కరణలకు సంబంధించిన పథకాలకు సంబంధించి. బట్ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్ర వల్ల, కుతంత్రం వల్ల 9 నెలల్లోనే ఆయన దించేయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ప్రజలందరూ ఏకమే మళ్ళీ ఆయన్ని అధిష్టానానికో లేకపోతే ఆ పీఠమో ఎక్కించారు. మరి తెలుగుదేశంలోనే ఈ కుట్రలు ఉన్నాయి కదా, వేరే పార్టీలోనే ఎక్కడ మనం ఇది చూడలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 85 మళ్ళీ తిరిగి ఆయన 84 తిరిగి కూర్చోబెట్టిన తర్వాత రామారావు గారు మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళాడు. గెలిచిన తర్వాత ఆ 84 సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ బాధ్యతలు తీసుకునైనా ఈ పార్టీని తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన నిలబడి పార్టీ ప్రతిష్ట ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాడు. ఆయన తర్వాత ఆయన పదవి తీసుకోలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, పార్టీ వర్క్ చేశాడు. ఆయన
పార్టీని నిర్మించాడు, కార్యకర్తలను నిర్మాణం చేశాడు ఆయన రాష్ట్ర నలుమూల. దాంతో ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కావాలి నాయకుడు అని కూడా అనుకుంటారు. మీకు సాధారణంగానే దిష్టి నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒడ్డు మీద పడతారు దిష్టి తీసి, అవి తొక్కకరా బాబు అని చెప్తారు మన ఇంట్లోనే. అవి తొక్కిన వాళ్ళు బాబు ఏదో తొక్కుకుంటుందేమో అనుకుంటారు. అలాగే ఎన్టీ రామారావు గారు ఓ దిష్టి నిమ్మకాయని తొక్కాడు 89 తర్వాత. లక్ష్మీ పార్వతిలో దుష్టశక్తి వచ్చేసింది, ఇంట్లోకి వచ్చి కూర్చుంది, పీట వేసి కూర్చుంది. కూర్చున్నప్పుడు మన దుష్టశక్తిని పారదోలాలి కదా. అప్పుడు అనేక విధాలు పూజలు చేశారు. అంటే పూజలు చేయడం రకరకాలుగా చెప్పారు, ఆయన కన్విన్స్ చేయడానికి చూసారు. ఏం చేసినా కానీ దుష్టశక్తి దయ్యులాగా పాపం పట్టినట్టు పెట్టేసింది. ఇక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే, అభిమానులు సానుభూతుల పట్ల తలుచుకుంటే ఏమన్నా అవుతుంటే ఇది ఒక ఉదాహరణ. ఎన్టీ రామారావు గారు కావాలనుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ లాంటి ఒక్క మహిళ ఆయన అప్రజాస్వామికంగా దించేసిన పోరాడి ప్రాణత్యాగం చేసి యుద్ధం చేసి ఆయన తిరిగి కూర్చోబెట్టారు. అదే కార్యకర్తలు, అదే సానుభూతి పనులు, అదే పార్టీ అభిమానులు ఈ దుష్టశక్తి ఈ పిశాచాన్ని వదిలించుకోవడం కోసం వాళ్ళు కొత్త నాయకుని ఎంచుకున్నారు చంద్రబాబు గారి రూపంలో. అదే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఉద్దరుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అవడం, వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు అవుతారు. ఇవాళ కూడా రేపొద్దున లోకేష్ గారా లేకపోతే ఇంకొకటి నెక్స్ట్ ఎవరు అనేటువంటి మాటకు వస్తే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరు నాయకుడు కావాలనుకుంటే వాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు నాయకుడు కావాలనుకున్నారు, వాళ్ళు లోకేష్ కావాలని లోకేష్ అవుతారు, మీరు కావాలంటే మీరు అయిపోతారు. తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి, పార్టీని నిలబెట్టగలగాలి, పార్టీని ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం కలిగించాలి, పార్టీ కోసం త్యాగం చేయాలి, సంక్షోభంలో నిలబడాలి. ప్రజలకు కూడా అట్ ది సేమ్ టైం పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం పెంచాలి. రామారావు గారు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కట్టి లేపితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం కల్పించాడు. ఇది వాళ్ళ ప్రస్థానం పార్టీది. రామారావు గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, దాన్ని కంటిన్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాడు. రామారావు గారు దేశవ్యాప్తంగా తెలుగువాడి ఉన్నతిని, తెలుగువాడి సత్తాన్ని చాటితే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో పెట్టాడు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ పార్టీ తరపు నుంచి కూడా వెన్నుపోటు పొడిచారు అంటూ ఒక నిందను మోస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైనా ఆ నిందను ఎంత చెప్పినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ నింద అయితే తొలగిపోవడం లేదు. అది వాళ్ళు చెప్పడం చేత కాకుండా, ఎందుకంటే ఎవరికి చెప్పడం చేత కాక తెలుగుదేశం వాళ్ళకి ఖచ్చితంగానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చారు తీగల కృష్ణారెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ అయినటువంటి అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమీ లేదని బాబు ఆయన మేమే రమ్మను, మీరు రాకపోతే మేము బయటకు పోతాం అన్నాం కాబట్టి ఆయన వచ్చాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఈ 25 ఏళ్ళ నుంచి చెప్పలేదండి ఎవరు, ఇటీవల కాలంలో చెప్పారండి. ఇంకోటి ఏంటంటే పెంటతో అక్కడ వెతుకుని కూడా వదిలేశారు లక్ష్మీ భారతిని. స్మెల్ వచ్చే దుర్గంధం కదా, సెప్టిక్ ల్యాబొరేటరీ టాయిలెట్ మూత తీస్తాడు ఎవడన్నా, తీడు కదా, ఆ ట్యాంక్ మూత తీడు కదా, ఆ దూరంగా పోతాడు. అలా పోయారు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగింది. అది నష్టం కూడా ఏంటంటే వెన్నుపోటు అంటే ఏంటి తెలుసా మీకు, ఆవు దూడ గుర్తు మీద నెగ్గి అస్తం పార్టీలో ఫిరాయించడం అనేటువంటిది వెన్నుపోటు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? ఆవు దూడ మీద గుర్తి నెగ్గి అస్తం పార్టీలో పోయాడు. అది వెన్నుపోటు. 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన రాజశేఖర రెడ్డిని, ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని కాదని, సోనియా గాంధీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు సొంత ముఖ్యమంత్రి పదవి కోసం సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీ కేడర్ లాగేసుకొని అది వెన్నుపోటు. తను ముఖ్యమంత్రి పదవి కోసం మెడల నుంచి ప్రత్యేక హోదా తెస్తారని హామీ ఇచ్చి, మద్యపాన నిషేధం చేస్తారని హామీ ఇచ్చి, పోలవరం సత్వరం కట్టిస్తారని హామీ ఇచ్చి, హామీలు తొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి అరాచకం వైపు నడిపినంత దుర్మార్గం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచాడు. అదేనండి, ఇప్పుడు మీరు కూడా నేను ఎన్ని చెప్పినా కానీ చంద్రబాబు మీదే అవుతుంది దృష్టి. మీకు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మోజుగా ఉన్నారు. మీకు నేను చెప్పినప్పుడు దీని గురించి ఒక మాట ఆలోచించారా? మామూలు ఎందుకు వెనుపోటు పెట్టాడు, వాళ్ళు ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుండి వచ్చేసిన కొంతమంది నేతలు ఉన్నారో వాళ్ళే చెప్తూ ఉంటారు, వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాకపోతే మేము బయటకు పోతాం, అశోక్ గజపతిరాజు గారిని పెట్టేసుకుంటాం, వస్తావా సత్తావా అని అడిగితే ఏం చెప్తాడు? ఎవడన్నా ఈ ఓ పక్కనేమో ఈ ఎండు కొంచెంపాయి పిక్కలాగా కూర్చొని ఉన్నది, కరెక్ట్ ఉన్నది, మెట్లు ఇరిగిపోయి 6 మంది పెట్టి అపస్వరాలు పలుకుతూ ఉంటున్నాయి, నా స్వామి అంటున్నాయి. మరి ఆ దెయ్యాన్ని, ఆ దుష్ట శక్తిని వదిలించుకోవాలంటే ఏం చేస్తారండి? ఎందుకు మరి ఇదే స్వరాన్ని గట్టిగా వినిపించుకోవాలి? అది నేను చెప్తున్నాను కదా, చేతకాలి దద్దమ్మలు అండి, చెప్పుకోలేకపోయారు. చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఎవరికి ఎవరైనా చెప్పాడా? కరెక్ట్ కదా, అంతే. ఇప్పుడు ఇదొకటి. కేసీఆర్ గారు తెలంగాణ ఇవ్వమన్నారు, తెలంగాణ కోసం పోరాడాడు, దశాబ్దాల ఆకాంక్ష.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం జరిగిందినా ఆ పార్టీ లేకుండా చేయాలని చూడలేదు. అది కదా వెనుపోటు, అది వెనుపోటు కదా. మీతో విలీనం అయిపోతాను, మెర్జ్ అయిపోతాం అని చెప్పేసి మోసం చేయడం అది వెనుపోటు కదా. ఈ వాయిస్ వాకల్ మాట్లాడేవాడు లేకపోవడం, ఈ సమస్య ఎంతసేపు టీడీపీలో ఉన్నవాళ్ళు ఈ మాట్లాడి చెప్పడం కౌంటర్ ఇవ్వడం రాదు, చేత కదా వాళ్ళకి. ఇది చెప్పలేకపోయారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. మీరు పదే పదే చంద్రబాబు లాంటి విజన్, జగన్మోహన్ రెడ్డి గారు పాయిజన్ ఎలా సమర్థిస్తాం మేము? విజన్కి సమర్థిస్తాం. ఆ పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ఆ పార్టీలో. కానీ మీరు మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళతో పాటు సగం తెలిసి సగం తెలియకుండా ఆయన్ని మీరందరూ కూడా వెళ్ళిపోతుందంటే అంటుంటే మేము చూస్తూ ఉండలేకపోతున్నాం. మేము మంచి చెడ్డ రెండు చెప్పాలా. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహంకి ఎవరు చేయలేదు. ఎందుకంటే ఈ విభజనవాదాన్ని మొక్కేసింది ఆయనే, ఈ విత్తనం జల్లుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేక, తెలుగుదేశం పార్టీని ఏం చేయలేక కులం ఆపాదించారు. కమ్మ కులాన్ని పూచిగా చూపించారు. అది ఫలించలేదు 84-85లో. 89లో ఫలించింది. మళ్ళీ ప్రజలు రియలైజ్ అయ్యారు. 94లో పట్టం కట్టారు, క్లీన్ స్వీప్ చేసేసారు. రంగా మటరు లేదా కులము ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. అయినా సరే పదే అదే మాట మాట్లాడతారు. రంగాన్ని చంపేశారండి వాళ్ళే చెప్తే డైరెక్ట్గా రెడ్లు మాకు. ఇప్పుడు రంగాన్ని చంపేయడం వల్ల ఎవరి ప్రయోజనం? రంగా చనిపోతే రాజశేఖర రెడ్డి ప్రయోజనం ప్రత్యేకించి. మీ ప్రయోజనం ఉన్నవాడు చంపుకుంటాడా, బయట చంపుతారా? ఇది మాట్లాడరా, తెలుగుదేశం వాళ్ళు చెప్పరు. ఇప్పుడు రంగా గారు కాంగ్రెస్ పెట్టేయండి, రంగా గారు బ్రహ్మాండ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. రేపు పొద్దున అధిష్టానం ఏమంటారు? రంగా గారిని ఉండమంటారు సీఎం గారిని. రాజశేఖర రెడ్డికి ఎందుకు ఇస్తారు? అప్పుడు ఏమనుకుంటున్నాడు? ఈ అడ్డ ఉండకూడదురా బాబు అనుకున్నారు. లేపేశారు సింపుల్ గారు. ఆవిడ మీద తోసేశారు. ఇప్పుడు తోసేయట్లేదా? వాళ్ళు బాబాయ్ మర్డర్ చేసి ఏం చేస్తున్నారు? వాళ్ళకి అలవాటు. 10 మాసం బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేసిన కాడి నుంచి వాళ్ళు అదే పని. ఇప్పుడు మాట తప్ప మనం తప్ప ఇవన్నీ చెప్పుకుంటారు వాళ్ళు. అంటే రాజశేఖర రెడ్డి గారిలో కొన్ని అవలక్షణాలతో పాటు కొన్ని మంచి లక్షణాలు. అంటే షుగర్ కోటింగ్ అన్నమాట. చేదు మాత్రలు మింగించడానికి షుగర్ కోటింగ్ ఎలాగిస్తారో అలా కొన్ని చేస్తాడు ఆయన. కూడా ఉన్నవాళ్ళు బాగు చేసాడు. అది అంటే వాడు బాబు సొమ్మిచ్చాడా కూడా ఉన్నవాళ్ళు పెడతానికి? ప్రజలు సొమ్ము అందరూ దోసి పెట్టేసాడే. చంద్రబాబు రా పని చేయట్లేదు, అందుకని ఆయన షడ్ అవుతాడు. చంద్రబాబు గారిని తిట్టి కూడా అందరూ కూడా ఆయన సమీపంలో ఉన్నవాళ్ళు, ఏదో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, అందరిలాగా దుబ్బేసి అనుకున్న వాళ్ళు ఆయన దొబ్బనివ్వకపోతే బాధ వచ్చి తిడతారు పైకి. అది లెక్క. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నా బాధ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చేయకూడదు. ఓపెన్గా కొల్లగొట్టేయాలి, డే లైట్ రాబరీ చేయాలి. ఆ దొబ్బేసిన డబ్బులన్నీ ఢిల్లీ గట్ట పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఏమనుకుండా మటలు చేసినా మానమంగాలు చేసినా ఏం చేసినా వదిలేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్పష్టంగా. తెలుగుదేశం పార్టీ అంటే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. ఓకే, అంటే ఏ పెద్ద నాయకుడిని తీసుకోండి, ఆయన తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తి. అలాంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలోనూ నాయకత్వ లేమితో బాధపడుతుంది. నాయకత్వం లేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడున్నారు నాయకులు చెప్పండి. ఇప్పటికిప్పటికి కనుక ఎన్నికలు జరిగితే 119 నియోజకవర్గాలలోనూ నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు మీ దగ్గర ఉన్నారా? తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు రెడీగా 119. మిగతా ఏ పార్టీలకి లేరు. మీకు ఇవాళ తెలంగాణలో చూడండి 119 నియోజకవర్గాలు తెలంగాణలో. ఇవాళ ఎలక్షన్ అంటే రేపు ఎలక్షన్ అంటే ఇవాళ పెట్టగలిగిన శక్తి టీడీపీకే ఉంది. అంటే నేను టీడీపీ వాడిని కాదు, అయినా సరే చెప్పగలుగుతానంటే నాకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళు నిద్రాణమై ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు సీతకొనేసింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అధిష్టానం అంతే తప్పు. తెలంగాణలో ఉన్న కార్యకర్తలు, సానుభూతి పనులు, అభిమానుల్ని వాళ్ళు అన్యాయం చేశారు ఆ పార్టీని. అది మాత్రం నిర్బుద్ధంగా చెప్పచ్చు మనం. ఇవాళ మేల్కొన్నారు వాళ్ళు. ఆ పవర్ షేరింగ్ కావాలనుకున్నారు. ఇవాళ ఓట కోసం చూస్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా సరే మేల్కొని బెటర్ లేట్ దాన్ని ఎవరు అనుకుంటున్నారు తెలంగాణ క్యాడర్ అంతా కూడా. మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది నాయకులు తయారు చేసే కర్మాగారం, ఒక యూనివర్సిటీ అనేటువంటి నిజం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం నాయకులందరూ కూడా టీడీపీ ఆ తానులో మొక్కలే, ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. అయితే ఇదంతా ఊరికనే రాలేదండి. బడుగు బలహీన వర్గాల వేదిక, బడుగు బలహీన వర్గాల గొంతుక అనేటువంటి ఊరికనే రాలేదు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే 1989లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు, అప్పుడు వీపీ సింగర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఒక హామీ ఇచ్చారు ప్రజలు, దేశ ప్రజలకి. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం. మండల్ కమిషన్ సిఫార్సులు అంటే ఈ దేశంలో సగం పైగా ఉన్న బీసీలకి రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ హామీ ఇచ్చాడు, దాన్ని అమలు చేయించాడు. ఇక్కడ ఆంధ్రాలో ఓడిపోయిన పార్టీ ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా వీపీ సింగ్ గారు ఆ హామీ నెరవేర్చారు. బీసీలకి రిజర్వేషన్లు కల్పించారు. అలాగే దేవిలాల్ గారు దేశం మొత్తం రుణమాఫీ చేసి వీళ్ళు ఏదో అప్పీల్ చేసింది కాదండి. ఇప్పుడు 89లోనే ఎన్టీ రామారావు గారు చేయించాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా.
అప్పుడు ఇవన్నీ తట్టుకోలేక బీజేపీ కూడా రథయాత్రలు అయి మొదలెట్టారు. పోయి బాబు వీళ్ళు ఎలా పుంజుకుపోతున్నారు బాబు అని. అదే వేరే కదా. కాబట్టే మీకు ఇవాళ ఉన్న బీసీ నాయకత్వం పెరగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. మీకు ఎక్కడైనా సరే ఇప్పుడు పంచాయతీలోనూ ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా నిలబడడానికి బీసీ రిజర్వేషన్ అంటారు, తెలడానికి నిలబడాలి కదా. అలా తయారు చేసే నాయకులు అందరినండి. అప్పటికే ఈ చట్టం రాకముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఇచ్చింది. అంటే రిజర్వేషన్ లేకుండానే వాళ్ళు అవకాశం కల్పించారు. రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇంకా మరికొంతమందికి అవకాశం వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీని ఉట్టిని అంటారండి. ఉత్తిని అంటారు, మోసం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల సమాజాన్ని ప్రేమించాడు అంటారు, వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు తోదిచ్చాడు కదా. ఇప్పుడు అలా టీడీపీ చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీని కావాలని 40% ఓటింగ్ ఎందుకు వస్తుందో కూడా ఊటిని వస్తుందో కూడా ఏమి చేయకుండా. ఇప్పుడు మనం ఆంధ్ర వైపు ఒకసారి చూద్దాం, తెలంగాణ వైపు చూసినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ, సో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని జనసేన ముందుకు రావాలనే యోచనలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే పెద్ద అవుతున్నారు, ఎంతవరకు పరిపాలించగలరు. ఇప్పుడు లొకేషన్ చూస్తే సీఎం పదవిలో ఉండి ప్రజలందరినీ పరిపాలించే అంత అర్హత ఆయనకు ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో ప్రజలు ఇప్పుడు డైలమాలో ఉన్నారు. ఒకవేళ మనం తెలుగుదేశం పార్టీ తరపున మన అందరూ నిలబడితే ఎవరు సీఎం, మీరేం చెప్తారు? మీ ఉద్దేశం డైలమాలో ఉన్నారని ఎందుకు అనుకుంటారు మీరు? మీకు ఎవరు చెప్పారు? ఓకే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 70+, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న కాన్వెంట్ పోయేటి, అతను 50+, పవన్ కళ్యాణ్ గారు కూడా 50+. వీళ్ళందరిలో చిన్నడు ఎవరు? లోకేష్ కదా. అవును, యూత్ తోటి కనెక్ట్ అవుతాడుగా. హలో లోకేష్ అన్న కార్యక్రమం చూసారు మీరు? చూసి మాట్లాడండి. అది ఎలా మాట్లాడాడు? ఈ నలుగురిని కూర్చోబెట్టండి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టిన వరుసగానే. మీలాంటి వాడు విలేకరులు 100 మంది 2000 మంది వెళ్ళి మాట్లాడండి, ప్రశ్నకి సమాధానం ఎవరు తాడుకోమని చెప్తారు చూడండి. మీరు లోకేష్ గారి మాటల గురించి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీరు చూడాలి, మీరు ఆ కార్యక్రమాలు ఫాలో అవ్వకుండా ఎంతకు ముందు లోకేష్ గారికి తెలుగులో తప్పులున్న మాట వాస్తవం అన్నది తెలిసిన విషయం. అదే రెక్టిఫై చేసుకున్నాడు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇంకా మాటలు నేర్చుకుంటున్న పసిబాలుడి కింద లోకేష్ ని ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే మీరు చాలా అనుబడి ఉన్నారా? చాలా అనుబడిపోయి ఉన్నారు. అయితే మీకు నేను మీ క్లాస్ చెప్పను. ఫస్ట్ లోకేష్ అనేటువంటి వాడు చంద్రబాబు వల్ల శంకరాభరణం మాట్లాడే కేజీఎఫ్ అది. అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీటింగ్లు పెడితే 10 మాటలు మాట్లాడమంటే 6 మాటలు అపస్వరాలు అపశబ్దాలు అనుకున్నాడు. అతను పిత్రచూపులు గుబులుగా చూసి దిగులుగా చూసి ఇవన్నీ చూస్తుంటే ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారా? జనం అందుకు దూకేసి పారిపోతున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చుట్టూరు కందకాలు ఇచ్చారు జనం పారిపోకుండా. అందులో మొసళ్ళని కట్టేద్దామని చూసారు వాళ్ళు. జనాలు అందరూ పడిపోతారని భయపడి అందులో దాక్కుంటారు కదా. ఏం చేస్తారు? మొసళ్ళు కనపడితే అక్కడే ఉంటారు. అంత పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటారా, డెఫినెట్గా ఆయన ఉన్నతిని ఆయన మాట్లాడతాడు, ఆయన పవర్ఫుల్గా మాట్లాడతాడు. ఆయనకి జనాలు క్రౌడ్ పులర్గా ఉంది. కానీ ఆయన మైనస్ ఏంటంటే నిలకడలేదు. అమాస్కే పునర్గా కనపడతాడు. మీరు చూడండి, చెప్పేది వినండి పూర్తిగా. ఆయన అమాస్కే పునర్గా కనపడతాడు. ఆయన ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు లెటర్ కింద? ఎన్ని పోరాటాలు ఉన్నాయి? బీజేపీతో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది దానికి? బీజేపీ ఏం చేసిందని ఆయన వైఖరి మార్చుకున్నాడు. 2019 ముందు బీజేపీ ఎలా ఉంది, 2019 తర్వాత బీజేపీ ఎలా ఉంది, ఇవన్నీ చూసినా బీజేపీ ఏం మేలు చేసేస్తుందని చెప్పేసి 2019 ముందు వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు 2019 తర్వాత బీజేపీ ఎందుకు వెళ్తున్నాడు? సమాధానం చెప్పమని ఎవరన్నా? ఒక టైంలో తెలుగుదేశంతో కలిసి జనసేన ముందుకు వెళ్ళినప్పుడు ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? ఎవరు ఓడిపోయారండి? అడుగుతారు. మీకు ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఈ రాజకీయ. ఇది ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసారా లేదా? ఆ వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇప్పుడు 2019 తర్వాత దుమ్మెత్తి పోలేదు. అప్పుడే 2019 ముందు మాట్లాడాడు కదా. మళ్ళీ ఆయనతోనే పొత్తు పట్టుకుని ఎలా వెళ్తున్నారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నారు అని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కదా. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాట్లాడకండి. చంద్రబాబు గారు అన్నారా, పవన్ కళ్యాణ్ అన్నాడా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఎవరు కోరుకుంటున్నారు పొత్తు? లేకపోతే ఎవరు 2 చోట్ల ఓడిపోయారు? ఎవరికి నిలబడిన చోట్ల దాదాపు 90% డిపాజిట్లు కోల్పోయి. ఇవన్నీ తెలిసి ఒక కేజీ పిండికి వచ్చి 100 రొట్టెలు రావండి. కేజీ పిండికి 6 రొట్టెలు వస్తాయి. అర్థమైందా? ఇది తెలుసుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు కాబట్టి ఓవర్ యాక్షన్ చేయకుండా మనం పరంపరం అంటున్నాడు. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే ఏమవుతుందంటే సీఎం కావాలి, మేము పూర్తిగా ఉంటాం, మా దగ్గర రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ అల్లం కోటకి వెళ్తారు వాళ్ళు. అర్థమైందండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎదుర్కోవాలంటే చంద్రబాబు గారికి ఏం నష్టం? ఏం పీకేడి 4 ఏళ్ళని పవన్ కళ్యాణ్ కానీ జనసేన వాళ్ళు తుక్కు కింద కొట్టేశారు. వైజాగ్లో నేను బయటకు రాలేదు, నీళ్లు బంద్ చేశారు, కరెంటు బంద్ చేశారు, వాళ్ళ క్యాడర్ని ఎర్ర కొట్టేశారు.
అర్థమైందా? అందుకు వచ్చాడు ఆయన. పోసానికి ఇష్టపడి అటు పచ్చి పూతులు ఇట్టించారండి. ఏం పీకారు అండి చెప్పండి, ఏం పీకేస్తారు వీళ్ళు? నారా బ్రాహ్మణిని ఒక మాట అన్నాడు, ఖమ్మంలో తుక్కురా కొట్టేశారు. ఖమ్మం నుంచి పోలీసులు వచ్చి తీసుకెళ్తే ఎలా పట్టుకెళ్తారో చూద్దామన్నారా, పట్టుకెళ్ళరా చూద్దామన్నారా. తెలుగుదేశం క్యాడర్ తోలికి వెళ్ళకూడదు, వాళ్ళు సౌమ్యంగా ఉంటారు. వాళ్ళ బాస్ ఏంటంటే వాళ్ళందరూ పగ్గాలేసి ఉండేస్తారు. అత్యంత క్రూరులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నరరూప రాక్షసులు ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు గారు కొట్లికి వదిలేయడానికో ఢిల్లీ బాలే ఢిల్లీ అని ఏ జాంగి సినిమా చూసారు మీరు? అందులో అమ్రీష్ పురి చేయట్టుకుంటాడు, నన్ను వదిలేబాను నాన్న అంటాడు. లాస్ట్లో వదిలేస్తాడు, జా బేట జా జీలో ఆపరేషన్ ఎందుకే అంటాడు. అలా చంద్రబాబు గారు వదిలేస్తే వీళ్ళు ఎవరైనా మిగులుతారా? వాళ్ళు మోకాల మీద కూర్చొని వాళ్ళు వదిలేడు బాబు అంటే కూడా పీక్ కోసేసారు తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు తట్టుకోగలరు వీళ్ళు ఎవరున్నాను. అందుకనే ఇవాళ వైసీపీ నుంచి దూకుళ్ళు ఈ జంపింగ్ ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఎలాగ అధికారం పోద్ది, రేపు తెలుగుదేశం కూడా వచ్చేస్తారు. లోకేష్ కేజీఎఫ్ బాబోయ్ వెళ్తాడని వాళ్ళందరూ వరుస పెట్టేస్తారు. కారణం అది. ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడు పూర్తి తెలవాలి. లోకేష్ ఒరే జగన్ అన్నాడు, ఇంకా అంతకన్నా ఏమనాలా? ఇంకేం మాట్లాడాలి? అయిపోయిందా? అతను పప్పు అన్నారు, పప్పు కాదురా నిప్పు అని చూపించాడు. ఛాలెంజ్ 10,000 మందికి సమాధానం చెప్పాడు. అవధానం అంటారు. 10 మంది ప్రశ్నలు వేస్తాడు, ఒక అవధాన సమాధానం చెప్తాడు. దాంట్లో మళ్ళీ శతావధానం అంటారు, 100 మంది ప్రశ్నలు వేస్తే చెప్తాడు. సహస్ర అవధానం అంటాడు, 10,000 మంది 1000 మంది సమాధానం చెప్తూ ఉంటాడు. అలాగే 10,000 మంది సమాధానం చెప్పాడు అలా లోకేష్లో. ఎలాంటి డైరెక్ట్ గా లోకేష్ గారు మాట్లాడుతుంటుంటే సో మా నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు, కింద మేమున్నామంటూ రోజా గారు కూడా అంత గట్టిగానే సమాధానం ఇస్తున్నారు కదా, కౌంటర్ ఇస్తున్నారు కదా. కౌంటర్ మైక్ పెట్టినప్పుడు డిఫరెంట్ నేను ఎలా మాట్లాడుతున్నా వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు మన మంత్రి పదవి ఇచ్చిన గురించి మంచిగా మాట్లాడరా? మంత్రి పదవి ఇచ్చిన గురించి మంచిగా మాట్లాడకపోతే కొండగల శ్రీదేవి తిట్టినట్టు తిడతారా? వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే పచ్చిబూతులు తిట్టడం, దుర్మార్గంగా మాట్లాడడం, నీచంగా మాట్లాడడం, అత్యంత దుర్మార్గంగా మాట్లాడడం. అదొకటే తెలుసా వాళ్ళకి. డే లైట్ రాబడి పట్టబాగా దోపిడీ చేయటం, సిగ్గు సెలవు లేకుండా ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీని కానీ సమర్థిస్తే వాళ్ళ మనుషుల కింద గుర్తించకూడదు. ఇసుకలో దొబ్బేస్తున్నారు. ఇసుక టీడీపీ గవర్నమెంట్ ఫ్రీ. మధ్య 50 రూపాయల బాటిల్ దొరికి 200 రూపాయలు కూడా దొరకదు. సరే నాణ్యమైన నువ్వు మంచి మందు అవుదామంటే కూడా దొరకదు అక్కడ. మీరు కుటుంబంతో సహా మీరు రోడ్డు మీద వెళ్ళాలంటే మీకు అక్కడ రక్షణ ఉందా? మేము తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఎవరు కాపాడతాడు? మీరు కంప్లైంట్ ఇచ్చారు, మీ వాళ్ళు ఆడే కొట్టేసి లోపల పెట్టేస్తారు. దాని సమాధానం ఎవరు చెప్తాడండి? ఈ అరాచకాలు ఉన్నాయి. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. రా అంటారు, ఏం చేస్తారు? ఎవరైనా కంప్లైంట్ అయితే ఆడే కొట్టి మళ్ళీ కూర్చోబెట్టారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన ఒక హైడ్రామా నడిచిందనే చెప్పుకోవచ్చు. సొంత పార్టీ నేతలే క్రాస్ అవుటింగ్కి పాల్పడ్డారు అంటూ. బట్ ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేసిందా వైసీపీ అని కొంతమంది అంటున్నారు. టీడీపీ వాళ్ళు దానికి బలం చేకూరుస్తున్నారు. మీరేమంటారు? ఏమైనా ఒక మహిళగా ఉండవల్లి శ్రీదేవి సస్పెండ్ అయింది, వాళ్ళు ముగ్గురు సస్పెండ్ అయ్యారు, ముగ్గురెడ్లు. నిజంగానే మీరు క్రాస్ అవుటింగ్కి పాల్పడ్డారు చేయలేదో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వీళ్ళు వ్యతిరేకంగా వేసి ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా గుర్తించుండొచ్చు, కోడ్లో పెట్టుకుంటారు కూడా గమనించి ఉండొచ్చు. వీళ్ళు నలుగురిని సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి గారిని మాత్రం చాలా దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారు. చాలా అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ్ని ఏమమ్మా ఇక్కడ రైతులందరూ బాధపడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఒక పచ్చి బాలింతరాల్ని పొత్తుకొడితే మీద తండ్రి ఒక పశువు లాంటి అధికారి, ఒక పశువు, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? దళిత సమాజం, దళితుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ మహిళా రైతుల్ని, వృద్ధుల్ని, పిల్లల్ని పాశవికంగా, నిరంకుశంగా, నిరాటంగా ఆటంకాలు కల్పించేందుకు దుర్మార్గం చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి అమరావతిని ధ్వంసం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎంత అరాచకం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆ పట్టణంలో తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా ప్రజలు కానీ అడగొచ్చావండి, తప్పలేదు. ఎందుకంటే నువ్వు ఇవాళ ఎందుకు వచ్చావు బయటకని అడగచ్చు. సస్పెండ్ చేశారు కాబట్టి నువ్వు వచ్చావు, ఇవాళ వాళ్ళ మాట అడగచ్చు. దానికి ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? నేను ఎన్నాళ్ళు అసంతృప్తి ఉన్నా కానీ నేను ఉండాల్సి వచ్చింది, ఇవాళకి ఏమి భరించలేక బయటకు వచ్చానని చెప్పింది. కన్ఫెషన్, పశ్చాత్తాపడుతున్నానని చెప్పింది. పశ్చాత్తాపాన్ని ఇచ్చిన ప్రాయశ్చిత్తం ఉందా? దేవుడు కూడా క్షమిస్తాడు కదా. కన్ఫెషన్ బాక్స్ దగ్గర నేను మా నాన్నజీలు డబ్బులు తెప్పేశాను, మా ఆవిడని అన్యాయం చేశాను, పంకో దాంతో పోయిన ఇలాంటివన్నీ చెప్పుకుంటే దేవుడి దగ్గర సరే అని చెప్పి పాస్టర్ గారు ఇండేసి ఓకే అంటాడు కదా, అన్నాడు కదా. అలాగే మామూలు హిందూ మతంలో కూడా పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదనుకుంటారు. క్షమించరా అంటే వాళ్ళ అమ్మాయిలని, పిల్లల్ని గట్ట ఆవిడ్ని క్రూరంగా జుగుప్సాకరంగా విమర్శిస్తారా? అదే మాట జగన్మోహన్ రెడ్డి అంటే సహించగలుగుతాడా? నెక్స్ట్, ఈ దళితురాలు కాబట్టి ఆవిడ మాట్లాడుతున్నారా? ఎందుకు పెద్దారెడ్లు మాట్లాడలేదు? ఆ దమ్ము లేదా? ఆ సాహసం చేయలేరా? ధైర్యం లేదా? వాళ్ళకి
అని చూడమనండి, ఎందుకంటలేదు అంటే ఇక్కడ కూడా వివక్ష అంటే దుర్మార్గం తిట్టడంలో కూడా ఆ పార్టీకి అన్యాయం చేసిన దాంట్లో కూడా వివక్ష. ఆనందరామరెడ్డి గారు చాలా పెద్ద మనిషి, ఆయన మామూలుగానే అనలేము. కానీ మరి ఇక్కడ అదే చర్య మీద ఆయన్ని సస్పెండ్ చేసినప్పుడు ఆయనకో రకంగా ఈవిడికో రకంగా ఆ వైసీపీ శ్రేణి మాట్లాడచ్చు. అలాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే వివక్ష. దళిత సమాజం అంటే చిన్న చూపు. తెలుగుదేశం పార్టీకి అన్ని పార్టీలు సమానం వాళ్ళు చెప్పుకోలేకపోతారు. వాళ్ళు సన్నాసులు ఒక రకంగా ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పుకోలేరు. ఏంటండి తెలుగుదేశం పార్టీలో అందరినీ గౌరవిస్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏ దళిత సమాజం జగన్మోహన్ రెడ్డి గారు కావాలి రావాలి దగ్గరికి వదిలేశారో ఆ దళిత సమాజం మీద మొదటి పెట్టేసాడు. ఒక దళిత నియోజకవర్గం 4 నియోజకవర్గాలు అమరావతి చుట్టూ కూడా దళిత అత్యధిక జనాభా ఉంది. ఒక రూపాయి పాప లాభం వస్తుంది వాళ్ళకి. అక్కడ ఆ అమరావతి నిర్మించి ఉంటే ఒక సెంటు భూమి ఉన్నవాడు కూడా రూపాయలు వస్తాయి. అక్కడ పని దొరుకుద్ది. ఆ పిల్లలు హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అటువంటి చోట ఆ రాజధాని శ్మశానం అన్నాడు, మునిగిపోతున్నాడు, ఎడారన్నాడు, నేను ధ్వంసం చేస్తున్నాడు. వాళ్ళకి ఏం చేసినట్టు అతను దళితులకి ఏం చేసినట్ట. ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచికట్టి కూర్చోబెట్టేసి అతను మానసిక వికలాంగుడు అని చెప్పేసి మానసికంగా వేధించి చనిపోవడం కారణం అయ్యాడు. ఒక యువకుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు శిరోమణనం చేశారు. దానికి అతిగతి లేదు, దాన్ని పట్టించుకునే వాళ్ళాడు. ఒక మైనర్ బాలిక 15 సంవత్సరాల బాలికని, దళిత బాలికని పాశవికంగా సామూహిక మానభంగం చేసి స్టేషన్ ముందు పడేశారు. ఆ పోలీసులు కూడా తిరిగి కుట్టారు ఆ అమ్మాయి. తిరిగి ఇలాంటి సొంతం అన్నారు. ఇంత దుర్మార్గం చేస్తున్నప్పుడు ఒక దళిత యువకుడిని చంపేసి ఇంటికి పార్టీ చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందంటే ఆడు ఎలాగొచ్చేంత బాలాభిషేకం చేస్తారు శ్రేణులు. దీన్ని ఎలా సహిస్తున్నారు ఈ దళిత సంఘాలు కానీ, ఈ నాయకులు కానీ, ఈ మహిళా సంఘాలు కానీ ఎలా సహిస్తున్నారు దీన్ని? అంటే మాట్లాడేవాళ్ళు లేక ఒకరిగా లేక మీకు అందరూ వన్ సైడ్ ఒకవైపు చూస్తున్నారు. మీరు ఒకవైపు చూడుకో, రెండో వైపు కూడా రెండో వైపు చూడద్దు అంటారు. కానీ నేను ఏమంటాను, రెండో వైపు కూడా చూడమంటున్నాను నేను. అర్థమైందా? అలా కాదండి. ఇప్పుడు మీరు ఒకవైపే చూస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడతలేదు, ఇవన్నీ ఎందుకు ప్రశ్నించట్లేదు. ఒక యువకుడు మాస్క్ లేదని చెప్పి కొట్టి చంపేశారు పోలీసు వాళ్ళు. డాక్టర్ లలితారాణి అని చెప్పేసి ఆవిడ కూడా పిచ్చోడు ముద్రేశారు. ఒక దళిత జడ్జి ఆయన్ని ఇప్పటికీ వేధిస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఒక దళిత ఆఫీసర్ని ముందు కిడ్నాప్ చేశారు, తర్వాత ఆయన శవం కింద కనిపించాడు. ఇలాంటి 800 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ రాష్ట్రం అరాచకం రాజ్యం వెళ్తుంది. ఇంత దుర్మార్గం చేస్తుంటే ఇంకా మీరు మా దళితులకి మా ఇంట్లో వాడు మా చుట్టం అని చెప్పి ఉండవల్లి శ్రీదేవి దళితురాలు కాబట్టే ఇంత వివక్ష చూపుతున్నారు అంటూ సొంత పార్టీలో నుండే భిన్న స్వరం వినిపిస్తోంది. మీరు ఏకీభవిస్తారా? నేను చెప్పింది అదే కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు దళితురాలు కాబట్టి ఆవిడ మీద మాట్లాడుతున్నారు. అదే సాహసం వీళ్ళు ఏమన్నా అనగలరా అంటే తోలు తీసి ఎండ వేస్తారని చెప్పి చెప్తున్నాను కదా. వాళ్ళు ఏంటంటే కాగితం పులి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ గారిని ఎవడో లోకి అయితే అని మాట్లాడతారు. ఏంట్రా రారా చూసుకుందామంటే ఇప్పుడు లోకేష్ నడుస్తామని మాట్లాడేవారు. రే రారా నువ్వు అన్నాడు, అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి పెట్టే టార్గెట్ ఇంకా అంతకన్నా పైన ఎవరున్నారు అందులోని. అతను నిన్న చూడండి పెనుగొండ దగ్గరికి వచ్చినట్టు మేము ఇంకా 6 నెలలు పడతామో అతను పికప్ అవడం అనుకున్నాం. 2 నెలలకే పికప్ అయిపోయాడు. ఇక రాబోయే రోజులో జన ప్రబంధనం, జన సునామీ అని చూసాం మనం. జన విస్ఫోటనం చూస్తాం మనం ఇక నుంచి. ఒకవేళ ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి రావడానికి ఆమె ఇష్టం చూపిస్తే మరి మీ అధినాయకత్వం యాక్సెప్ట్ చేస్తారంటారా? మా అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీ కింద భావిస్తున్నాను. మీరేంటి, మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తారో, ఎవరినైతే ఏకపక్షంగా మీరు దుర్మార్గంగా చిత్రీకరిస్తారో వాళ్ళ తరఫున మాట్లాడతాను నేను. మీరు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని కూడా అతని తరఫున కూడా మాట్లాడతాను. కానీ దురదృష్టం ఏంటంటే అతని తరఫున మంచిగా మాట్లాడతానికి ఏమీ లేదు. మీరు కేసీఆర్ గారి గురించి దుర్మార్గంగా మాట్లాడండి, మీరు అన్యాయంగా ఆభరణాలు ఏంటి అతని తరఫున మాట్లాడతాను నేను. మా అధినాయకత్వం నాకు అధినాయకత్వం ఎవడో ఉంటుంది. పార్టీ తరఫు నుంచి అయితే మాట్లాడట్లేదు. పార్టీ తరఫున మీరు ఎలా మాట్లాడతారు? నన్ను ఏ రకంగా పిలిచారు ఇక్కడికి మీరు? నేను పార్టీ అంటారంటే మీరు అడిగే ప్రశ్నలకి మేము మీకు జ్ఞానోదయం చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. మీరు రేపు పొద్దున కూడా మాట్లాడేటప్పుడు జాతకం మాట్లాడతారని చెప్తున్నాను నేను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీరు ఒకవైపే చూశారు. బాలకృష్ణ అన్నట్టు ఒకవైపే చూడన్నట్టు అలా ఒకవైపే చూడకండి, రెండో వైపు కూడా చూడండి ఏం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం చరిత్ర తెలుసుకోండి. ఆ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అని తెలుసుకోండి. బీజేపీ కూడా దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా ఉండాల్సిన పార్టీ. బీజేపీ టీడీపీ సహజ మిత్రులు. ఆ సహజ మిత్రత్వానికి గుజరాత్ ఇండియా అని ఇదివరకు ఈస్ట్ ఇండియా అన్నట్టు ఉండేది. ఈ దేశాన్ని కబళించారు, ఈ దేశాన్ని వలస పాలకు అప్పచెప్పేశారు, ఈ దేశాన్ని దోచుకు తినేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తయారైంది గుజరాత్ ఇండియా. చపాతీలు తింటారు వాళ్ళు, చపాతీ బ్యాచ్. గొడ్డు కారం గోంగూర పచ్చడి తిని మనకెంత ఉండాలి పౌరుషం. వాళ్ళు అలా చేస్తుంటప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళు బూట్లు అవుతున్నారు. ఇంకా మన వాళ్ళు రాహుల్ గాంధీని చూడండి ఎంత నిర్మలంగా ఉంటుందో, నిష్కల్మషంగా కనిపిస్తున్నాడు మనిషి. అతను మనకేం పాపం చేసాడు?
ఈ బీజేపీ వాడు కంటే అన్యాయం ఏం చేయలేదు అతను. నా జీవితకాలం కాంగ్రెస్ వ్యతిరేకించాను. కానీ ఇవాళ కాంగ్రెస్ ఈ మోడీ గారు పోయిన కాంగ్రెస్ రావాలరా బాబు దేశంలో అనుకుంటున్నాను నేను. డైనమిక్గా ఉంటారండి. మన మనసులు మారుతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ పరిపాలన బట్టి, వాళ్ళ విధానాలను బట్టి, వాళ్ళ వ్యవహారాలను బట్టి మనం అందరం మారుతాం. మనం చేసిన అన్యాయాన్ని బట్టి. నాకేం అన్యాయం జరిగితే ఎవడం లేదు. కానీ నా రాష్ట్రం, నా తెలుగు ప్రజలు దుర్మార్గం అయిపోలేదు. ఇంత అరాచకం చేస్తలేదు వీళ్ళు. మనం ఎలా సాధించాం అనుకుంటున్నాడు. మన గొంతు ఇంటికి ఇచ్చాడు. మనం మాట్లాడడానికి అవకాశం మీరు కల్పించినాడు. మనం మాట్లాడొద్దా? అలా మాట్లాడితే పార్టీ ముద్ర ఎత్తారు మీరు. దుర్మార్గం కదా అది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పిన దాంట్లో ఏది అబద్ధం ఉందో చెప్పండి మీరు. చెప్పండి మీరు ఏది అబద్ధం ఉందని. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో బీజేపీ కూడా ఏదో అనుకుంటున్నారు. మన చేతిలో అధికారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక బూచోడు పెట్టాం. ఆ బూచోడు పెట్టి అందరూ లొంగ తీసుకుందాం. మీరు మాకు సపోర్ట్ చేయకపోతే ఆ బూచోడు వదిలేస్తాం. ఇప్పుడు కుక్కలు ఏం చేస్తారంటే పగలంతా కట్టేస్తారు. కేజెస్లో పెట్టేస్తారు. అవి ఫెరోషియస్గా తయారైపోతాయి. అలా బంధించి ఉంచారు. రాత్రి వదిలేస్తారట. వదిలేసినట్టు 50 మంది పడితే వాళ్ళు అరిచేస్తూ ఉంటాయి. కరిచేస్తాయి. అలాగే ఒకటి పెట్టారట ఆంధ్రప్రదేశ్లో. ఏ రకమైన అరాచకం ఎలక్షన్ జరుగుతా జరగదా అన్న భయం వల్ల బీజేపీని తొక్కుతున్నారు వీళ్ళు. లేకపోతే బీజేపీని ఎవరు లెక్క చేస్తాడు. ఒక ఓటు లేదు వాళ్ళకి. ఇక్కడ అంతే. తెలంగాణలో 119 సీట్లు పోటీ చేస్తాం. 100 సీట్లు డిపాజిట్ పోయింది. వాళ్ళు ఎలా వస్తారు అధికారంలోకి? ఇక్కడికి బీజేపీ బాగా వేయడానికి రెడీ అయిపోతుందని మీకు ఆ మాయలో మీరు కూడా పడ్డారు. ఆ సినిమా చూపిస్తున్నారండి. ఎక్కడ ఎలా వస్తారండి? ఇదంతా సినిమానే అంటారు. సినిమా కాకపోతే ఎలా వస్తారు? శ్రీనివాస్ గారు, ఒకసారి మనం తెలంగాణ రాజకీయ దగ్గరికి వెళదాం. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏంటి? కేసీఆర్ గారు ఒకసారి గెలిచాడు మొన్న. అది కూడా మోడీ గారు సాయంతోటి. ఈసారి గెలవాలంటే ఏంటి? బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండాటిలో ఎవరినో తన ప్రత్యర్థిగా ఎంచుకోవాలి. కాంగ్రెస్ని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు అనుకోండి. ఆయన టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకోండి. ఈ ప్రజానికి ఏం ఆలోచిస్తారంటే తెలంగాణ కోసం పోరాడాడు, తెలంగాణ తెచ్చాడు కాబట్టి 2 సార్లు అవకాశం ఇచ్చాం. తెలంగాణ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్కి ఈసారి ఇద్దాం అనుకుంటారు. ఈ సమాజం, తెలంగాణ సమాజం చాలా మంచివాళ్ళు. వీళ్ళు కృతజ్ఞత ఉన్నవాళ్ళు, సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటారు. అదే కేసీఆర్ గారు నాకే తెలిసిపోయినప్పుడు కేసీఆర్కి తెలిసిపోద్ది కదా ఆ విషయం. ఓరు బాబు వెళ్తాడు కుదరదురా బాబు. బీజేపీకి అసలు ఛాన్సే లేదు ఇక్కడ. అని తెలంగాణ వచ్చారికి ఎక్కడికి వెళ్తారంటే భాగ్యలక్ష్మి గుడికి వెళ్తే దండం పెట్టుకు వెళ్ళిపోతున్నారు. అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు చెప్పండి. అంతే. వాళ్ళు ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు అనుకోండి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనుకోండి. నేను కూడా టీఆర్ఎస్కి వేస్తాను అనమాట. అయిపోయిందా? అది మర్మం. ఊరికెళ్ళి బీజేపీ వచ్చేస్తుంది అలాగే వచ్చేద్దంటే వాళ్ళు పెంచుతున్నారు. జాకీలు వేసినా కానీ వాళ్ళు గవకింటికి వచ్చేస్తున్నారు కిందకి. మెట్లు ఎక్కిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇంక ఇవన్నీ లాభం లేదురా బాబు వీళ్ళు అంతా ఫేక్ చేద్దాం అనుకుంటున్నారని లిక్కర్ స్కామ్ అని అదని అరెస్టులు అని పిలుతూ అరెస్ట్ చేశారా చేస్తారేమో అనుకుంటున్నారు. అలా అనిపిస్తారు ఎలక్షన్ దాకా. అది నిజమవుతాం అనుకోవాలంటే మోసం, పచ్చి మోసం అదంతా. కేసీఆర్ గారి ప్రత్యర్థులు కాంగ్రెస్, తెలుగుదేశమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీ నాశనం చేయాలనుకున్నాడు. కర్మ అనేటువంటి మనకు ఎదురొచ్చేస్తుంది. మనం ఏం చేసామో, మనం ఏమి ఇచ్చామో అది వచ్చేస్తుంది. ఓటుకు నోటు అని చెప్పేసి చంద్రబాబు అని అన్నాడు. ఇవాళ లెక్కర్ స్కామ్లో నిజంగా చేయబడిన వాళ్ళు అంతా ఆలోచి డ్రామా అయినా సరే అభినందన మోస్తున్నారా? ఇప్పుడు ప్రజలందరూ సగం నమ్మకపోయినా ఏదో అభినందన పడిందా? ఓటుకు నోటు కేసు వాళ్ళ కేసే కాదు. వార్డు మెంబర్ దగ్గర కూడా 150 రూపాయలు ఇచ్చి ఓటేయి, లేకపోతే 1000 రూపాయలు ఇచ్చి ఓటేయాలి. సిగ్గులేని రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారు. ఓటుకు నోటు గురించి ఎవరు మాట్లాడే హక్కుందా? 40 లక్షలు, 40 కోట్లు, 50 కోట్లు కొనుక్కుంటారండి. నువ్వు కొనుక్కోవట్లేదా? 1000 రూపాయలు ఇచ్చి ఓటు ఎమ్మెల్యే నిలబడినట్టు కొనుక్కోవట్లేదా? నువ్వు మరి వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు కొనుక్కుంటే తప్పే ఉంది. నువ్వు చేస్తే సంస్థానం వాళ్ళు చేస్తే వ్యభిచారమా? కాబట్టి మీరు ఇదంతా డ్రామాలు పెడుతూ ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళ ప్రత్యర్థులు ఎంచుకున్నాడు అతను. అందుకని బీజేపీ మీకు అలా కనిపిస్తుంది. నిజంగా కేసీఆర్ గారు తలుచుకుంటే ఇలాంటి మాట్లాడగలుగుతారా? ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు అని తిట్లు తిడితే మోడీ గారికి ఉన్న కోపానికి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టినట్టు ఈ వాటికి బర్తరఫ్ చేసేలా, వీళ్ళు బర్తరఫ్ చేసేయగలిగిన తప్పులు వీళ్ళు చేయలేదా? ఎందువల్ల చేయట్లేదంటారు? ఎన్ని తప్పులు? అన్ని తప్పులే కదా చేసింది. బంగారు తెలంగాణ చేస్తున్నా చేశారా? నిధులు నీళ్లు నియామకాలను చేశారా? అలాగని చెప్పేసి ప్రజలేమి కేసీఆర్ గారి మీద కోపంగా లేరు, కసిగా లేరు. ఆయన ఎలాగైనా ఓడించాలన్న బాధ ఏం లేదు వాళ్ళకి. కానీ 2 సార్లు ఇచ్చాం కదా, తెలంగాణ తెచ్చాడు, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా. న్యాయం అది. న్యాయం ఆలోచిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్తుంది తెలంగాణలో. ఏం చూడగలేదు, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం పట్ల నాకున్న నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు విజ్ఞులు, చైతన్యవంతులు.
ఆంధ్ర వాళ్ళ స్వార్థం లేదా వాళ్ళు ఏంటంటే కాళ్ళు ఆర్జాబ్ పడుకున్నప్పుడు మా ఓడు, మా ప్రాంతమోడు, మా ఇంటోడు, మా ఇంటి పేరుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3 పూటలు ఫోన్ చేసి కాళ్ళు ఆర్జాబ్ పడుకుని పోరండి హ్యాపీగా. 7 రోజులు పని ఉంటే 5 రోజులు చేసి 2 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చేవారు. హ్యాపీ సండేలు, పోలవరం ప్రాజెక్టులు, పట్టిసీమ నీళ్లు, అమరావతి, కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్, మెడిక్ జోన్లు, లులు కన్వెన్షన్లు ఇలాంటివన్నీ ఉండి అక్కడ రోజు కూడా కనపడి మన పని భలే ఉందో, మనం సెటిల్ అయిపోయాం, మన చెయ్యి ఎక్కేసాం, మన జీరో డబ్బులు వచ్చిన తర్వాత పని అయిపోయింది, తర్వాత ఎవరు అన్నట్టు అన్నారు వాళ్ళు. తోలు తీరిపోయింది. ఎవడు వచ్చేటప్పుడు ఓ భూషుడు వచ్చాడు మీద పడి తినేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు చూస్తారండి? కాంగ్రెస్ని చూస్తారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం ఎవరు ఉండబోతున్నారని రేవంత్ రెడ్డి గారు కూడా దాని ప్లస్ అంతే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనుకోండి, టీఆర్ఎస్కి కాంగ్రెస్కి టీడీపీ కూడా హెత్తరు అవుతుంది. ఎందుకు హెత్తరగా ఉండరు? రేవంత్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేది కానీ నోరు మూసుకున్నాడు, ఎక్కువ తిట్టలేదు అవునండి. అది వ్యూహాత్మకమో నిజంగా అభిమానం ఏదైనా కావచ్చు, అర్థమైందా? అది ఆ ప్లస్. ఇప్పుడు కేసీఆర్ గారు మెట్ట తిట్లు తిట్టాడు, వీళ్ళకి అన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన మాటలన్నీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇక్కడ ఆవిర్భావ సభ ఆడవాడు చేస్తున్నారు. ఇక్కడ 34 నియోజకవర్గాలు పట్టు ఉంది, గట్టిగా పవర్ షేరింగ్ వస్తారు వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో పట్టు కోసం, తెలంగాణలో 15-20 సీట్లు గెలవడం కోసం ఎప్పుడైతే కృషి చేస్తారు, పని జరిగేది వాళ్ళకి. కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో రాకుండా హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా ఆపుతారండి. ప్రజలు ఒకవేళ చంద్రబాబు గారు నేను మానేసి నన్ను ఇంట్లో కూర్చున్నా కానీ 10 మంది తీసి తెచ్చుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు గాయపడ్డారు, వాళ్ళు గాయం సరిపోతుంది వాళ్ళకి. ఆ గాయానికి తక్షణ ఉపశమనం కావాలి, ఆ గాయానికి మందు కావాలి, ఆ ఔషధం చంద్రబాబు గారు. కానీ యాక్చువల్గా తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్లో ఇటు సీనియర్లకి రేవంత్ రెడ్డికి మధ్య ఒకలాంటివి కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. దాన్ని కూడా ప్రజలు అంటే ఏం చేయాలో తెలియని అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్లుగా కూడా తెలంగాణ కాంగ్రెస్ వాదులే కొంతమంది చెబుతూ ఉంటారు. మీరేమంటారు? తెలంగాణ కాంగ్రెస్ కానీ మొత్తం దేశం మొత్తమే కాంగ్రెస్ కానీ అదొక రోగం అంటారు. ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ వచ్చేదాకా ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుంటారు, ఒకరు లాక్కుంటారు. ఎలక్షన్లో మాత్రం ఏం చేస్తారంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదని అందరూ కలిసి పని చేస్తారు. వాళ్ళకున్న అది అలవాటు. అది ఒక్కో పార్టీకి ఒక లక్షణం ఉంటుంది, ఆ లక్షణం వాళ్ళది. అది తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, కార్యకర్తలు అందరూ కూడా కసిగా పనిచేస్తే టీడీపీకి వెళ్తుంది. కార్యకర్తలు మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారు ఒకసారి, అలా అసంతృప్తి వల్ల అప్పుడు ఓడిపోద్ది పార్టీ. అలాగే టీఆర్ఎస్ది ఆ భావోద్వేగం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చేసింది, పూర్తిగా ఆకాంక్షలు నెరవేరిపోయిన తర్వాత పని అయిపోయింది కదా, ఇది పని ఏంటి మనకు అనుకుంటారు కదా సహజంగా. బంగారు తెలంగాణ చేస్తాడు, 2 సార్లు టైం ఇచ్చాడు, బంగారు తెలంగాణ పెట్టి కనీసం వెండి కూడా అవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, వాళ్ళు మాత్రం సైనికుల్లో పనిచేస్తారు. కానీ అసలు సీడ మొదల్లోనే ఉంది పైనుంచి. వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా జ్ఞానోదయం అయింది. వీళ్ళు అదాని అమ్మని తప్ప ఇంకెవడ కనపడతలేదు వీళ్ళకన్నట్టు కూడా అసంతృప్తి స్టార్ట్ అయింది వాళ్ళకి. పైకి ఈ దేశంలో నార్త్ బెల్ట్ అంతా దెబ్బైపోయింది బీజేపీ. వాళ్ళు సౌత్ మీద దృష్టి ఉంది. సౌత్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ, ఆంధ్రలో ప్లేస్ లేదు. తమిళనాడు దరిదాపులో రానివ్వరు, కర్ణాటక పోతుంది, కేరళలో వాళ్ళు కూడా చూడలేరు. వాళ్ళు ఇంక వాళ్ళు ఎలా గెలుస్తారు రేపు పొద్దున్న? వాళ్ళకి ఏ అవకాశం ఉంది? వాళ్ళు ఏం చేయాలంటే ఈవీఎంలు మేనేజ్ చేస్తూ టక్కు టమారు గజగానే గోకర్ణ విద్యలు చేయాలా. ఎలక్షన్ కమిషన్ పెట్టుకుని ఏం చెప్పగలం? రేపొద్దున్న ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు రావచ్చు, ఎవడో ఒకటి చెప్పచ్చు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ అవ్వాలని చెప్పొచ్చు, ఏదైనా జరగచ్చు. బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్లు అనగానే సగం మంది మేమైపోతారు. బీజేపీలో ఎవడో ఉండరు, ఎక్కడో సర్దేసుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళు ఏదో మోడీ గారు అలానే మిగులుతారు. ఇద్దరు పాత ఆర్ఎస్ఎస్ క్యాప్ నిక్కర్లు వేసుకుని తిరుగుతారు, చూడండి, టోపీలు పెట్టుకుని వాళ్ళే ఉంటారు. అందులో వాళ్ళు ఫస్ట్ నుంచి ఉంటారు, ఇప్పుడు ఉంటారు, రేపు ఉంటారు. వాళ్ళు నిజమైన దేశభక్తులు, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసి వాళ్ళు వాళ్ళే. ఈ మోడీ గారు వాళ్ళని పక్కన తెప్పించి నితిన్ గడ్కరీను ఎవరినో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మొదలెడతారు. మళ్ళీ ప్రయాణం మళ్ళీ మొదటి నుంచి మొదలెడతారు. వాళ్ళ సహజ మిత్రులు చంద్రబాబు నాయుడు గారు టీడీపీని వదులుకున్నారంటేనే దక్షిణాదిన వాళ్ళ స్థానం వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని తెలియసుకున్నారు అంతే. గత ఎన్నికల్లో 2019లో అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఓటమి నీ చేత నా చేత వరమడిగిన కుంది చేత అన్నట్టుగా అనేక అంశాలు తోడ్పడి చంద్రబాబు గారు ఓటమి అనేక కారణాలు ఉన్నాయి. అయినా సరే 40% ఓటింగ్ వచ్చిందంటే చూడండి. వాళ్ళు కులాన్ని వాడారు, ప్రాంతాన్ని వాడారు, అనేక పింక్ డైమండ్ గురించి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నాడా? వాళ్ళ ఇంట్లో దొరికేద్దండి వారు. ఇప్పుడు అతను ఉన్నాడు రమణ దీక్షితులు, మరి తప్పు కదా అతను మాట్లాడతాం. అతను ఎంత గొప్ప స్థానంలో ఉండడం. కలియుగ వైకుంఠం శ్రీనివాసుడు సమక్షంలో నిత్యం అతను స్పర్శిస్తూ ఆరాధిస్తూ అర్చిస్తూ అతను గడుపుతాడు జీవితం. ఎంత భాగ్యశాలి అండి అతను బయటకు వచ్చి పింక్ డైమండ్ గురించి మాట్లాడతారా? ఆ పక్కన కూర్చున్నాడు బోర్గడ్ అనిల్ అని చెప్పేసి నోటికొత్త బూతులు మాట్లాడి కూడా పక్కన కూర్చొని మాట్లాడాడు. అది నమ్మారు ప్రజల్లో. మరి నమ్మినందుకు తప్పు చేసినందుకు ఈ సూట్ కేసు చూస్తూ ఉంటే పాస్కెళ్ళి వస్తారంటే సూట్ కేసు ఎట్టి పారిపోయేటట్టు ఏం చేస్తారు ప్రజలు? అలాగే ఏంటంటే పరిస్థితి.
ఇప్పుడు బ్యాంకులో మీరు డబ్బులు డ్రా చేసుకుంటారండి, ఒక 100 వాళ్ళు పడేసి ఏమంటే మీ డబ్బులు పోనీ అంటారు. అది తీసుకున్నప్పుడు ఈ బ్యాగ్ కట్టి పారిపోతారు. అలా పట్టుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు జనాల దగ్గర మోసం చేసి ఉళ్ళపోతే ఇవ్వమన్నారు. ఇంకా జాగ్రత్తగా తాళాలు వేసుకుని ఒకసారి జేబు కొట్టేయడానికి మీది రెండోసారి సూది వినిసి పెట్టుకుంటారు జేబు కొట్టేయకుండా. ఆ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీ భవిష్యత్తు నాదిరా భరోసా అని మొంగు దళాలు పెట్టాడు. సర్లే అలాగే చెప్తాడు నేను అనుకున్నాను. దోదిరిపోయినప్పుడు ఎవరింట్లో పడుకోలేదు. మీ ఇంట్లో మీరు ఉంటారు, మీ పక్కింట్లో పాము వచ్చిందనుకో ఈ ఇంటి ఏం చూస్తారు అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా కొడుతున్నారు, ఎలా పట్టుకుంటున్నారు అని. ఆ పాము ఇంట్లోకి వచ్చేసింది అనుకోండి మీకు ఎలా ఉంటుంది. ఇప్పుడు అది జరుగుతుంది అక్కడ. ప్రస్తుతానికి ముందు ఒక సామాజిక వర్గం టార్గెట్ చేస్తే ఇలా చూసారు, ఇప్పుడు ఎవరు పడతాను కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓరు బాబు వీడు వద్దురా బాబు ఇవన్నీ వాటికి కాదండి. మీ ఇంట్లో ఒక పనివాడు వచ్చాడు, ఓ పనివాడు ఉన్నాడు మీ ఇంట్లో, ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు, బాగా పని చేస్తున్నాడు, తెలివైన వాడు కూడా. ఒకడు వచ్చి ఏమండి లాంగ్ తెచ్చిపోయాడు, ఈ చిన్నాన్ని కూడా చంపేశారు, ఈయన కూడా పొడి చేయబోయారు, ఈయన బండిలో పెట్టుకోండి ఈ జైల్లో కట్టెళ్ళి వచ్చాడు అనుకోండి, ఇక జాతకుంటాడు శాంక్షన్ అని అడిగారు మిమ్మల్ని. సర్లే అని చెప్పేసి రా అన్నారు. మిమ్మల్ని అడిగి బాగా ఉండండి కదా అడిగేడు అని పెట్టుకున్నారు పని. ఆ పాత పని వాళ్ళు వెళ్ళిపోరా బాబు అని పెట్టుకున్నారు. ఆ మీ ఇంట్లో పని చేస్తున్నాడు, చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఏంట్రా బాబు దొంగతనాలు అంటే మీరు అడిగితే కొడుతున్నాడు. అప్పుడు మీకు ఎవరు గుర్తొస్తారు? పాపడు ఎక్కడున్నారా బాబు వాడు బాగుండి వాడు ఈ టెట్ర బాబు ఇలా వచ్చాడు కొట్టి రాత్రి చంపేసిపోతాడేమో భయం వేద్దాం మీకు భయం మీద. అప్పుడు పాతవాడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళరా రా బాబు అంటారా చంద్రబాబు అంతే పిలుచుకుని తెచ్చుకుంటారు, బతిమలు తెచ్చుకుంటారు. అతను కోపం ఇచ్చి ఈ అమెరికాలో పోయడానికో మీ ధనవాడిని బాబు అని చెప్పి తీసుకొచ్చి తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్